ప్రపంచ పటం పైన రాజకీయ నాయకులు గీసే ఒక చిన్న గీత కోట్లాది మంది ప్రజల జీవితాలను, తరాల భవిష్యత్తును ఎలా నరకం చేయగలదో మీకు తెలుసా? కేవలం 4 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఒక చిన్న భూభాగం గత 7 దశాబ్దాలుగా ప్రపంచాన్ని భయపెడుతూనే ఉంది. అక్కడ పొరపాటున ఒక్క బుల్లెట్ పేలినా చాలు, అది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. ఇది ఏ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా కథో కాదు. ఈ క్షణంలో ఆసియా ఖండంలో ఉన్న మోస్ట్ డేంజరస్ సరిహద్దు అయిన DMZ యొక్క భయంకరమైన వాస్తవం. ఒకే దేశంగా, ఒకే రక్తంగా కలిసి ఉండాల్సిన కొరియా 2 బద్ధ శత్రు దేశాలుగా ఎలా మారింది? ఆ మ్యాప్ పైన గీసిన గీత వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అసలు ఈ భయంకరమైన సరిహద్దు వెనుక ఉన్న అసలు నిజం తెలియాలంటే మనం కాలాన్ని 1945 సంవత్సరానికి వెనక్కి తీసుకువెళ్ళాలి. అది 2వ ప్రపంచ యుద్ధం ముగిసిన సమయం. ప్రపంచంలో ఎన్నో దేశాలు స్వేచ్ఛను తిరిగి పొందుతుంటే కొరియా మాత్రం ఒక కొత్త సుడిగుండంలో చిక్కుకుంది. దాదాపు 35 సంవత్సరాల పాటు జపాన్ పరిపాలనలో నలిగిపోయిన కొరియా ప్రజలు జపాన్ ఓటమితో తమకు స్వతంత్రం వస్తుందని ఆశించారు. కానీ అక్కడ జరిగింది పూర్తిగా భిన్నం. ఆ సమయంలో ప్రపంచంలో 2 మహాశక్తులు ఎదుగుతున్నాయి. ఒకవైపు అమెరికా, మరొక వైపు సోవియట్ యూనియన్. ఈ 2 అగ్రరాజ్యాలు ప్రపంచంపై తమ ప్రభావాన్ని చూపించడానికి పోటీ పడుతున్నాయి. ఆ రాజకీయ ఆటలో కొరియా ఒక పావుగా మారిపోయింది. అమెరికా అధికారులు ప్రపంచ పటంపై ఉన్న 38వ అక్షాంశం వెంట ఒక గీత గీశారు. ఆ గీతకు ఉత్తర భాగాన్ని సోవియట్ యూనియన్, దక్షిణ భాగాన్ని అమెరికా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. మొదట ఇది తాత్కాలిక నిర్ణయమే అనుకున్నారు. కొద్ది రోజుల్లో మళ్ళీ ఒక దేశం అవుతుందని ప్రజలు ఆశపడ్డారు. కానీ ఆ అగ్రరాజ్యాల మధ్య మొదలైన ప్రపంచ యుద్ధం వల్ల పరిస్థితులు వేగంగా మారిపోయాయి. ఉత్తర భాగంలో కమ్యూనిస్టు ప్రభుత్వం, దక్షిణ భాగంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడ్డాయి. ఇలా ఒకే దేశం నార్త్ కొరియా మరియు సౌత్ కొరియాగా విడిపోయాయి. ఇరు దేశాలు తామే నిజమైన కొరియా అని ప్రకటించుకుంటున్నాయి. ఒకరినొకరు శత్రువులుగా చూసుకోవడం మొదలుపెట్టాయి. ఉద్రిక్తతలు రోజురోజుకు పెరిగిపోయాయి. చివరకు 1950 జూన్ 25 ఉదయం పరిస్థితి పూర్తిగా చేజారిపోయింది. ఉత్తర కొరియా సైన్యం భారీ ట్యాంకులు, ఆయుధాలతో దక్షిణ కొరియాపై ఒక్కసారిగా దాడి చేసింది. అమెరికా ఆధ్వర్యంలో ఐక్యరాజ్య సమితి బలగాలు దక్షిణ కొరియాకు మద్దతు తెలపగా చైనా, సోవియట్ దేశాలు ఉత్తర కొరియాకు తోడుగా నిలిచాయి. 3 ఏళ్ల పాటు సాగిన ఈ రక్తపాతంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో నగరాలు శ్మశానాలుగా మారాయి. చివరికి 1953లో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందంతోనే ఆ రోజు మనం చూస్తున్న ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన సరిహద్దు DMZ పుట్టింది. 1953లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత ఉత్తర కొరియా మరియు దక్షిణ కొరియా దేశాలు మధ్య సుమారు 4 కిలోమీటర్ల వెడల్పుతో ఒక ప్రత్యేకమైన సరిహద్దును ఏర్పాటు చేశారు. దానికి డీమిలిటరైజ్డ్ జోన్ అనే పేరు పెట్టారు. దీని అర్థం చూస్తే ఇది ఆయుధాలు లేని శాంతి ప్రాంతంలో అనిపిస్తుంది. కానీ ఇక్కడే ఒక విచిత్రమైన వాస్తవం దాగి ఉంది. ఈ 4 కిలోమీటర్ల లోపల సైన్యం లేకపోయినా దాని సరిహద్దు గోడల వెంబడి ప్రపంచంలోనే అత్యంత భారీ సైనిక దళం మోహరింపు కనిపిస్తుంది. వేలాది మంది సైనికులు, ట్యాంకులు, క్షిపణి వ్యవస్థలు అక్కడ ప్రతి క్షణం నిఘా కాస్తూనే ఉంటాయి. ఈ సరిహద్దులోని ప్రతి చిన్న కదలికను కెమెరాలు, సెన్సార్లు నిరంతరం గమనిస్తూ ఉంటాయి.